చూడండి, మనం ఎక్కడి వరకు చెప్పాం ఫస్ట్ సెషన్ క్లాస్ లో? మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ చెప్పాం. ఇది 3 మార్కులు. సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ బై ది వర్కర్స్ వెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద హజార్డస్ కెమికల్స్. తర్వాత కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్, ఇది ఇంపార్టెంట్. రెడ్, బ్లూ, yellow, వైట్. నెక్స్ట్ ఇది చూడండి, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్స్. సేఫ్టీ ఆఫీసర్స్ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మెయింటైనింగ్ ఎ రిజిస్టర్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ ది రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అండ్ ఎన్షూరింగ్ ది స్టెబిలిటీ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క భౌతికపరమైన, రసాయనపరమైన చర్యల ద్వారా సంభవమైన ప్రమాదాలను గుర్తించి స్టెబిలిటీ, ఏ టెంపరేచర్ దగ్గర స్టేబుల్ గా ఉంటాయన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఎన్షూరింగ్ దట్ ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్, అంటే కెమికల్స్ మీద ప్రాసెసింగ్ అవుతున్న వాళ్ళు వచ్చే వేపర్స్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వేడి యావరేజ్ అనుగుణంగా ఉండాలి. ఆ వాల్యూకి మించి దాటి ఉండకూడదు. ప్రొవిజన్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్ టు ది వర్కర్స్ ఇఫ్ రిక్వైర్డ్, కంపల్సరీగా 3 నెలలకు ఒకసారి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి హెల్త్ మానిటరింగ్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ టు ది వర్కర్స్ అండ్ రికార్డ్ కెప్ట్, అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ గురించి సరైన సమాచారం, శిక్షణ, సూచనలు కాంప్లీట్ సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు పనిచేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ చూడండి, మనకి ప్రొవిజన్ ఆఫ్ స్పిల్ కంటైన్మెంట్ సిస్టమ్ ఫర్ హజార్డస్ కెమికల్స్ ఇఫ్ నెసెసరీ. అంటే చూడండి, స్పిల్ కంటైన్ సిస్టమ్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ఒలిగిపోతుంటాయి కదా, మైనర్ స్పిల్ అయినప్పుడు, మేజర్ స్పిల్ అయినప్పుడు మనకి ఏ రకమైన కంటైన్మెంట్ వ్యవస్థ ఉంది అంటే, మైనర్ స్పిల్ వచ్చినప్పుడు స్పిల్ కిట్లు ఉపయోగిస్తారు, మేజర్ స్పిల్ అయినప్పుడు ఈహెచ్ఎస్ కాల్ చేస్తారు. ఆ రకమైన ప్రొవిజన్స్ ఉండాలి. obtaining the current material safety data sheets from the manufacturer, importer and supplier of the chemical. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క అప్డేటెడ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి అయినా, ఇంపోర్టర్ నుంచి అయినా, సప్లయర్ నుంచి అయినా తీసుకోవాలి. తర్వాత ఎన్షూరింగ్ కెమికల్స్ ఆర్ కరెక్ట్లీ లేబుల్డ్, అన్ని కెమికల్స్ యాజ్ పర్ లేబులింగ్ అనుగుణంగా అయ్యాయా లేదా చెక్ చేసుకోవాలి. కంట్రోలింగ్ ది ఇగ్నిషన్ సోర్సెస్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లామబుల్ అండ్ కంబస్టబుల్ సబ్స్టెన్స్, మండే స్వభావాలు, మండించగల స్వభావాలు ఒకదానికొకటి దగ్గర పెట్టకూడదు. నెక్స్ట్ మనకు ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ సేఫ్టీ ఎక్విప్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రమాదకరమైన కెమికల్స్, రెడ్ లేబుల్ కెమికల్స్, 3 or 4 కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే కంపల్సరీగా ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉండాలి, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ మనకి ఎక్స్టెండిషర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి. ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పెట్టుకుని వర్క్ చేసేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. మన ప్రిపేరింగ్ అన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఇఫ్ ది క్వాంటిటీస్ ఆఫ్ క్లాస్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అట్ వర్క్ ప్లేస్ exceeds the manifest quantity for the hazardous chemical. అంటే ఆ పని ప్రదేశంలో అనుకున్న పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ప్రమాదకరమైన కెమికల్స్ తెచ్చుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా, ప్రాసెసింగ్ చేస్తున్నా, కంపల్సరీగా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అన్నది తయారు చేసుకోవాలి. మేనిఫెస్ట్ క్వాంటిటీ అంటే సరిపడే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో కెమికల్స్ తెచ్చుకోవడం ఆ పని ప్రదేశంలో. ఓకే, నెక్స్ట్ స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ఫర్ బల్క్ హజార్డస్ కెమికల్స్ ఇంక్లూడింగ్ పైప్ వర్క్ అండ్ అటాచ్మెంట్. జనరల్గా కెమికల్స్ పెద్ద పెద్ద కంటైనర్స్ లో నిల్వ ఉంచుతారు.
అవి అరౌండ్ మనకి 200 లీటర్స్ 500 లీటర్స్ గల జాడీలు ఉంటాయి. దానికి పైపు వర్క్ కూడా పెడతారు, స్టెయిన్లెస్ స్టీల్ పైపింగ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. అవి ఎప్పుడు స్టేబుల్గా ఉండేటట్టు. ఓకేనా? అంటే ఆ కెమికల్స్ ఆ కంటైనర్స్లో స్టేబుల్గా ఉండాలి. ఆ కంటైనర్స్కి ఆ పైప్ వర్క్ ఆ కెమికల్స్ని పంపింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ పైప్ వర్క్ కూడా స్టేబుల్గా ఉండాలి. నెక్స్ట్, డీకమిషనింగ్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ and notifying the regulation as soon as the practicable of abundant tanks in certain circumstances. ఎట్టి పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ లో కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు. అండర్ గ్రౌండ్ నుంచి కెమికల్స్ ఏ రకమైన హ్యాండ్లింగ్ చేయకూడదు. అండ్ నోటిఫైయింగ్ ది రెగ్యులేటర్ యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్ ఆఫ్ అబండెంట్ ట్యాంక్స్, అంటే అవుట్డేటెడ్ అయిపోయిన కంటైనర్స్ ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసి బయటపడేయాలి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు. అది. నెక్స్ట్, మనకి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్. వర్కర్స్ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫాలో హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. టూల్ బాక్స్ మీటింగ్ లో చెప్తారు కదా వీళ్ళకి, వాటికి సంబంధించిన సూచనలు వినాలి. ఫాలో సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, సరైన పీపీఎస్ పనిచేయాలి. టేక్ రీజనబుల్ కేర్ ఫర్ దేర్ ఓన్ హెల్త్ అండ్ సేఫ్టీ. అమ్మో మేము ప్రమాదకరమైన కెమికల్స్ మీద పనిచేస్తున్నాం అన్న అవగాహన వర్కర్స్ లో ఉండాలి. Take a reasonable care their actions do not adversely affect the health of the safety of others. అంటే ఆ వర్కర్స్ చేస్తున్న కచేళ్ళు చేస్తున్న వల్ల ఇతరుల హెల్త్ డేంజర్లో పడకుండా చూసుకోవాలి. తర్వాత పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ అండ్ ఇండక్షన్. కంపల్సరిగా హజార్డస్ కెమికల్స్ యొక్క శిక్షణ వ్యవస్థలో సేఫ్టీ ఇండక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత అసిస్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ యాక్సెస్ అండ్ మేనేజింగ్ ది రిస్క్. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తించడం, అంచనా వేయడం, అదుపులో చేయడం లాంటిది చేయాలి. యూజ్ అప్రోప్రియేట్ సేఫ్ సిస్టమ్ ఎక్విప్మెంట్ అండ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యాజ్ రిక్వైర్డ్. సరైన పీపీఈ వేసుకొని పనిచేయాలి. తర్వాత 5 స్టెప్స్ ఇన్ హజమ్ సేఫ్టీ ఏంటి? ఫస్ట్, నో వేర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియాలి. స్టోర్ కెమికల్స్ ఇన్ అప్రోప్రియేట్ స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టాలి. Put chemicals away when not used. Keep the chemicals in their original containers and dispose of the chemicals in appropriate manner. ఓకే, ఈ 5 రూల్స్ పాటించాలి. ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు, కెమికల్ ఇండస్ట్రీస్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నారు. తర్వాత ఈ సేఫ్టీ సైన్స్, డేంజర్, పాయిజనస్ లిక్విడ్, డేంజర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మనం ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో ఉన్నప్పుడు చేసాం, కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తుంది. తర్వాత డేంజర్, క్లోరిన్ గ్యాస్, ఈ రకమైన సేఫ్టీ సైన్. బయోహాజార్డ్స్, ఇన్ఫెక్షన్, వేస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంతో కెమికల్ సేఫ్టీ పార్ట్ 1 అయింది. ఇప్పుడు కెమికల్ సేఫ్టీ పార్ట్ 2 చెప్తాను. అందుకని అందరూ అటెండ్ అవ్వాలి. ఫస్ట్ సెషన్కి 38 మంది అటెండ్ అయ్యారు, సెకండ్ సెషన్కి 24 మంది. వాళ్ళందరూ ఇది మిస్ అయినట్టే కదా. సెకండ్ టాపిక్ ఇంపార్టెంట్. అందరికి షేర్ అయిందండి? షేర్ అయిందా? Yes, sir. Yes, sir. అయిందా? మళ్ళీ షేర్ చేస్తాను. Okay. ఇది సెకండ్, ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్. Okay, sir. ఇది మనకి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్. ఇదే ప్రీవియస్ పేపర్లో 3-4 టైమ్స్ అడిగాడు. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తర్వాత పక్కా క్వశ్చన్ ఇదే పడుతుంది. ఆర్ దీనికి ఇంకొక పేరు ఏంటి? WHMIS, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. చూసారా? ఇది చూడండి, దీనికి ఇవి పిక్టోగ్రామ్ సింబల్స్, ఇవి మ్యాండేటరీగా వేయాలి. జనరల్గా 9 ఉంటాయి, నేను ఇంకోటి యాడ్ చేస్తాను. బయోమెడికల్ వేస్ట్ యొక్క పిక్టోగ్రామ్ సింబల్ ఏదో రకంగా ఎగ్జామ్లో వేస్తాను. ఏంటంటే, వాట్ ఈస్ యువర్ డౌట్? Just you have to draw in examination. It is a mandatory.
యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద హజార్డస్ గుడ్స్ పిక్టోగ్రామ్ సింబల్స్ అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ చూడండి, ఇలా పిక్టోగ్రామ్ సింబల్స్ కనబడుతుందా, దీన్ని ఫ్లామబుల్ సబ్స్టెన్స్ అని అంటారు, సారీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఇది కంప్రెస్డ్ గ్యాసెస్, ఇది ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్, కరోజివ్ సబ్స్టెన్స్ కి ఈ పిక్టోగ్రామ్ సింబల్స్. తర్వాత ఇది సిఎంఆర్ స్టాప్స్, మన రేడియేషన్ హజార్డ్స్, ఇది అక్యూట్ టాక్సిసిటీ. తర్వాత మన వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ హజార్డ్, ఇది ఇరిటేటింగ్, ఇది జీరోలా కనబడుతుంది కదా, దీన్ని బయోమెడికల్ రిజిస్టర్ అంటారు. ఓకే, దీని గురించి క్లియర్ గా చెప్తాను వన్ బై వన్, టెన్షన్ పడకండి. సింబల్ మాత్రం యాజ్ ఇట్ ఇస్ గా వేయండి. యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గుడ్స్ ఆర్ WHMIS, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అడిగినా ఇదే పాయింట్స్ రాయండి. చూడండి, దీస్ ఆర్ 9 హజార్డ్ క్లాసెస్, జనరల్ గా 9 ఉన్నాయి. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. అంటే ఫస్ట్ ఎక్స్ప్లోజివ్స్, సెకండ్ ఫ్లామబుల్, లాస్ట్ మిస్లోనియస్ అని ఇచ్చారు కదా, దాని యొక్క క్రమము దాని ప్రమాదానికి, దాని యొక్క డేంజర్ కి ప్రమాణం కాదు, దేనికవే ఇండివిజువల్ గా ప్రమాదం అని అంటున్నాడు. దీస్ ఆర్ ది 9 హజార్డస్ క్లాసెస్. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. అంటే ఆర్డర్లో ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ది ప్రమాదం, లాస్ట్ ది తక్కువ ప్రమాదం అనుకోకూడదు, దేనికదే ప్రమాదకరం. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి, ప్రేలుడ్ స్వభావం గల సబ్స్టెన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎసిటిలిన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్, ఇథిలిన్ ఆక్సైడ్. ఓకే, దీని యొక్క పిక్టోగ్రామ్ సింబల్ ఏంటి, దిస్ ఈస్ ద పిక్టోగ్రామ్ సింబల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. మీరు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అని రాయాలి. నెక్స్ట్ ఫ్లామబుల్ గ్యాసెస్, మండే స్వభావం గల వాయువులు. ఎగ్జాంపుల్స్ ప్రోపేన్, హైడ్రోజన్, బ్యూటేన్, మీథేన్, అమ్మోనియా. ఇవి జనరల్ గా గ్యాస్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇదిగో ఇది కంప్రెస్డ్ గ్యాసెస్. దీని పిక్టోగ్రామ్ సింబల్ ఇక్కడ కంప్రెస్డ్ గ్యాసెస్ ఆర్ ఫ్లామబుల్ గ్యాసెస్ అని రాయాలి. రైట్, ఫ్లామబుల్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రోపేన్, హైడ్రోజన్, బ్యూటేన్, మీథేన్, అమ్మోనియా. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్యాసోలిన్, ఎసిటోన్, టోలిన్. దీని పిక్టోగ్రామ్ సబ్స్టెన్స్ ఏంటి, ఇది. ఓకే, పిక్టోగ్రామ్ సింబల్. ఓకే, ఇక్కడ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ అని రాయాలి. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్, సాలిడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ అయినా ఫ్లామబుల్ సాలిడ్స్ ఏంటి, మెటాలిక్ హైడ్రేట్స్, మెటాలిక్ సోడియం, మెటాలిక్ పొటాషియం. మరి దీని పిక్టోగ్రామ్ సింబల్ కూడా ఇదే ఉంటుంది. ఓకే, ఇదే పిక్టోగ్రామ్ సింబల్ అయ్యండి. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్, మండించే స్వభావం గల పదార్థాలు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్. దీని పిక్టోగ్రామ్ సింబల్ ఏంటి, ఇదిగో ఇది. కిందన ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్ అని రాయండి. ఈ పిక్టోగ్రామ్ సింబల్ శివో ఆకారంలో కనబడుతుంది కదా, ఇది. నెక్స్ట్ టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్, అంటే టాక్సిక్ అంటే విషపూరితమైనవి, ఇన్ఫెక్షియస్ అంటే అంటువ్యాధులు కలగజేసేవి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్ కెమికల్స్ ఆర్ టాక్సిన్స్, అండ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగి ఎక్సెట్రా ఆర్ ఇన్ఫెక్షియస్. దీనికి టాక్సిక్ మనకి ఏంటి వేస్తారు పిక్టోగ్రామ్ సింబల్, ఇదిగో ఇది అక్యూట్ టాక్సిక్. అది ఇన్ఫెక్షియస్ కి ఏం వేస్తారు, ఇన్ఫెక్షియస్ కి చూడండి ఇది వేసేవచ్చు, ఇక్కడే ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ అని పెట్టండి, ఐ మార్క్ లో ఉంది కదా అది. ఓకే, టాక్సిక్ సబ్స్టెన్స్ కి మెర్క్యూరీ, లెడ్, టాక్సిక్ కి మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్ కెమికల్స్ ఆర్ ది టాక్సిన్స్, బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగి ఆర్ ది ఇన్ఫెక్షన్స్. తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నది ఎక్కడ ఉంటాయి, మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ప్రాసెసింగ్ అవుతుంటాయి. రేడియము, కోబాల్ట్, ప్లూటోనియం, యురేనియం. దీనికి పిక్టోగ్రామ్ సింబల్స్ ఇది కనబడుతుంది కదా, రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ కి పిక్టోగ్రామ్ సింబల్ ఇది వేయాలి.
ఓకే. తర్వాత కరోజివ్ సబ్స్టెన్స్ అంటే బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేవి యాసిడ్స్, అమ్మోనియా. చూడండి ఇదిగో యాసిడ్స్, అమ్మోనియా. ఇది పిక్టోగ్రామ్ సింబల్. తర్వాత మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, ఐస్, లిథియం బ్యాటరీస్. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, దానికి ఏమి ఎక్కర్లేదు. ఇది మాత్రం రౌండ్ గా ఉన్నది బయోమెడికల్ వేస్ట్ అని రాయండి. మీకు కన్ఫ్యూజ్ అయిపోకండి, వరుసగా ఈ 9 రాసేయండి బ్లైండ్ గా. తర్వాత మీరు ఈ పిక్టోగ్రామ్ సింబల్స్ వేసేయండి. కిందన రాస్తే మంచిది, రాయకపోయినా మరీ మంచిది. ఓకే, అందరికి అర్థమైంది కదా. దీన్నే యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గుడ్స్ పిక్టోగ్రామ్ సింబల్స్ అని అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఇంకొకసారి చెప్తాను క్లియర్ గా. చూడండి, ఇందులో కొన్ని పేర్లు ఇచ్చాను, అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. కాబట్టి ఇది బేస్ లైన్ కింద తీసుకోకండి, ఇది బేస్ లైన్ కింద తీసుకోండి. 10th సింబల్ కూడా ఇచ్చాను ఇందులో. చూడండి, ఫస్ట్ యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ మెటీరియల్స్. దే ఆర్ 9 హజార్డస్ క్లాసెస్. 9 హజార్డస్ క్లాసెస్ ఉన్నాయట. దేర్ ఆర్డర్ డస్ నాట్ ఇండికేట్ ది డిగ్రీ ఆఫ్ డేంజర్. వరుసగా రాస్తున్నాం కాబట్టి దాని ఆర్డర్ డిగ్రీ ఆఫ్ డేంజర్ కాదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 1 ఏంటి? ఎక్స్ప్లోజివ్స్ కి ఎగ్జాంపుల్స్ ఎస్టిలిన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్, ఇథిలిన్ ఆక్సైడ్. దీనికి పిక్టోగ్రామ్ సింబల్స్ ఇది కనబడుతుంది కదా ప్రేలుతున్నట్టు. ఈ పిక్టోగ్రామ్ సింబల్ వేసి ఎక్స్ప్లోజివ్స్ అని రాసేయండి కిందన. ఫస్ట్ ఇది రాసిన తర్వాత, ఇవి 9 రాసిన తర్వాత పిక్టోగ్రామ్ సింబల్స్ వేస్తారు కదా, అప్పుడు కింద ఎక్స్ప్లోజివ్స్ అని రాయండి. రాకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఫ్లామబుల్ గ్యాసెస్. మండే స్వభావం గల వాయువులు ఏంటి? ప్రొపేన్, హైడ్రోజన్, బ్యూటేన్, మీథేన్, అమ్మోనియా. ఇది జనరల్ గా ఇదిగో మన కంప్రెస్డ్ గ్యాసెస్ లో ఉంటాయి. ఇది ఫ్లామబుల్ గ్యాసెస్. చూడండి, ఇక్కడ ఏదో మనకి క్రికెట్ బ్యాట్ లాగా కనబడుతుంది. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్. మండే స్వభావం గల లిక్విడ్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్యాసోలిన్, ఎసిటిలిన్, టోలిన్. ఇది ఫ్లామబుల్ లిక్విడ్స్. ఇది దాని పిక్టోగ్రామ్ సింబల్. నెక్స్ట్ ఫ్లామబుల్ సాలిడ్స్. ఎగ్జాంపుల్స్ మెటాలిక్ హైడ్రేట్స్, మెటాలిక్ సోడియం, మెటాలిక్ పొటాషియం. ఇది 4వది కూడా ఇదే సేమ్ పిక్టోగ్రామ్ సింబల్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ సాలిడ్స్ కి ఒకటే పిక్టోగ్రామ్ సింబల్. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ సబ్స్టెన్స్ అంటే మండించే స్వభావం గల పదార్థాలు. ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా నైట్రైడ్. ఇదిగో ఇది పిక్టోగ్రామ్ సింబల్. ఇది అయ్యాలి. తర్వాత టాక్సిక్ అండ్ ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ అంటే విషపూరితమైనవి, అంటువ్యాధులు కలగజేసేవి. మెర్క్యూరీ, లెడ్, పెస్టిసైడ్ కెమికల్స్ ఆర్ టాక్సిన్స్. బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగి ఆర్ ఇన్ఫెక్షియస్, అంటువ్యాధులు కలిగించేది. దాని పిక్టోగ్రామ్ సింబల్ ఇది టాక్సిక్ సబ్స్టెన్స్ పురుగుతు, ఇది ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ అని రాయండి. తర్వాత రేడియో యాక్టివ్ మెటీరియల్. ఎగ్జాంపుల్ రేడియం, కోబాల్ట్, ప్లూటోనియం, యురేనియం. ఇవన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో వాడతారు. ఎక్స్ట్రీమ్ డేంజర్ ఇవి. దీనికి పిక్టోగ్రామ్ సింబల్ ఇది. కిందన రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అని పెడతారు. తర్వాత కరోజివ్ సబ్స్టెన్స్ బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేవి. ఎగ్జాంపుల్స్ ఏంటి? యాసిడ్స్ అండ్ అమ్మోనియా. దీని పిక్టోగ్రామ్ సింబల్ ఇది, కరోజివ్ సబ్స్టెన్స్. లాస్ట్ ఇది మిస్లోనియస్ అండ్ డేంజరస్ గూడ్స్. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, ఐస్, లిథియం బ్యాటరీస్. దీని పిక్టోగ్రామ్ సింబల్ లేదు. కాకపోతే ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ క్రియేట్ చేసే, వాటర్ పొల్యూషన్ క్రియేట్ చేసే పిక్టోగ్రామ్ సింబల్ ఇది స్పెసిఫిక్ హజార్డ్. దీంతో పాటు ఇది కూడా ఇచ్చాను, బయోమెడికల్ వేస్ట్ సంబంధించిన పిక్టోగ్రామ్ సింబల్. ఓకేనా? ముందు ఇవి రాయండి, ఇవి రాస్తే 50% మార్క్స్ పడతాయి. తర్వాత పిక్టోగ్రామ్ సింబల్స్ అయ్యండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? No, sir. Okay. So, in chemical safety, there are 3 essay questions are coming. First essay question is a material safety data sheets, and the second essay question is hazardous chemicals classification as per labeling, and the third essay question is the UN classifications of the hazardous groups.
ఆర్ WHMS, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. 3 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకోండి. ఈ పర్టికులర్ చాప్టర్లో కంపల్సరీగా 16 మార్క్స్ వెయిటేజ్ లేదా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అయిపోయింది టాపిక్. తమ్ముడు డౌట్స్ అడగండి అమ్మా. ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డౌట్స్ అడగండి, చెప్తాను. దీనికి మాత్రం మ్యాండేటరీగా పిక్టోగ్రామ్ సింబల్స్ చేసినప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. అది 10 మార్క్స్కి అడిగితే. 3 మార్కులకి అడిగితే అక్కర్లేదు, ఓన్లీ మీరు ఇవి రాసాడు సార్. ఓకే, ఏంటి ఎవరు ఏం మాట్లాడట్లేదు? రెండో టాపిక్ లోకి వచ్చాను. ఫస్ట్ టాపిక్ లో ప్రతిదీ బంగారం పాయింట్. ఇది బాహుబలి పార్ట్ 1, అది బాహుబలి పార్ట్ 2. ఇది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, అత్యంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ IS 107. దీని తర్వాత కలర్ కోడింగ్ ఆఫ్ పైప్ లైన్స్ గురించి చెప్తాను, ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో. అది ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ 3 మార్కులకి అడుగుతాడు. అసలు చూడండి, కెమికల్ సేఫ్టీ అంటే ఏంటి, డెఫినిషన్. ఒకసారి కెమికల్ హజార్డ్, వాట్ ఆర్ ది కెమికల్ హజార్డ్స్ అనేసాడు. మీరు ఇవన్నీ పేర్లు రాస్తే సగం మార్కులు పడతాయి. మొదలెట్టారు. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ది బాడీ, ఇంజెక్షన్, అబ్సార్ప్షన్, ఇన్హలేషన్, ఇంజెక్షన్. ఇది ఆల్రెడీ IS 106 లో చెప్పాను. మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది బాడీ, ఓన్లీ ఇక్కడ బ్రీఫ్ గా ఇచ్చాను. తర్వాత ఎఫెక్ట్స్, తర్వాత హౌ టు యూజ్ కెమికల్ సేఫ్టీ, ఇదే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఇందులో మొత్తం 16 సెక్షన్స్. ఆర్డర్ గా చదువుకోండి, సెక్షన్ అనుగుణంగా ఆర్డర్ గా చదువుకోండి. ఫస్ట్ అలాగే సీరియల్ గా రాయాలి. ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ దగ్గర, ఫిఫ్త్ పాయింట్ ఫస్ట్ దగ్గర రాయకూడదు. సో యూ హ్యావ్ టు బై హార్ట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, ఇవి కూడా చదువుకోండి. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్, ఇది ఒక 3 మార్కులు క్వశ్చన్. సబ్స్టిట్యూషన్, వెంటిలేషన్, స్టోరేజ్. ఫోర్త్ వన్ ఈజ్ సెలెక్టింగ్ ఆఫ్ ప్రాపర్ PPE కెమికల్స్. గ్లోవ్స్ ఏ రకంగా సెలెక్ట్ చేయాలి, ఐ ప్రొటెక్షన్ ఏ రకంగా ఉండాలి, తర్వాత రెస్పిరేటర్స్ ఏ రకంగా ఉండాలి, తర్వాత బాడీ ప్రొటెక్షన్ ఏ రకంగా ఉండాలి, తర్వాత కెమికల్ క్లాసిఫికేషన్స్ యాజ్ పర్ లేబులింగ్. ఈ రకంగా ఇవ్వాలి. మీరు ఇక్కడ రెడ్ కలర్ వేయలేరు కాబట్టి ఇక్కడ లేబుల్ మీద రెడ్ లేబుల్ అని రాయండి. ఇక్కడ ఎల్లో లేబుల్, బ్లూ లేబుల్, వైట్ లేబుల్ క్లియర్ గా రాయండి. లేకపోతే రెడ్, ఎల్లో, వైట్, బ్లూ అని రాయండి. క్లియర్ గా ఈ 4 పాయింట్స్ రాయాలి. కింద ఇది కూడా రాయాలి. ఓకే, ఫారెన్ హీట్ లో రాయకండి, డిగ్రీస్ టెంపరేచర్ లో రాయండి. 73 Fahrenheit is approximately equal to 23 degrees centigrade. 100 Fahrenheit is approximately equal to 38 degrees centigrade. 200 Fahrenheit is approximately equal to 93 degrees centigrade. About 200 అంటే 93 degrees దాటి ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్, ఇది ఒక 3 మార్కులు క్వశ్చన్. ఒకవేళ 10 మార్క్స్ అడిగినా అడిగవచ్చు. తర్వాత మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వర్కర్, ఇది ఒక 3 మార్కులు. తర్వాత ఇది సేఫ్టీ సైడ్. ఓకే, రైట్ అండి. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకా ఫ్రెష్ టాపిక్స్ తోటి కలుద్దాం. కొద్దిగా నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫాస్ట్ లాగా చెప్పలేకపోతున్నాను. ఓకే, గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఇంకా 10 minutes ఉంది, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మేము రాయగలం అంటే పర్వాలేదు. ముందు టాపిక్ చెప్పమంటారంటే చెప్తాను, రెండో టాపిక్ చెప్పమంటే చెప్తాను. డౌట్స్ ఎవరంటే అడగండి, ఎవడో డౌట్ అడగండి చూద్దామండి.
ఓకే, రైట్. హెల్త్ ఇష్యూస్ వల్ల ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వెళ్ళట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ ఏదో కష్టపడి చెప్తున్నారు. రైట్ అండి, గుడ్ నైట్. Good night, sir. Bye.